ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నా యేసయ్యా నీకు నా వందనం, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలను నీ కార్యము, వివరింపగలను నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా దేవుని సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా దేవుని సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములను దేనిని మరువకుము.
యేసయ్య చేసిన ఉపకారములను దేనిని నీవు మరువకుమా. ఊహించను మేలులతో నింపిన నా యేసయ్య, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేను మేలులతో నింపిన నా యేసయ్య, నీకు నా వందనం. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేసావు పండుగా, వెలిగావు నిండుగా. చేసావు పండుగా, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేదరించుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేదరించుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదుగా నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి,
ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, శిరస్సు నిచ్చితివి ముళ్ళ మకుటముకై, స్వామి నా పాపముల కొరకే, శిరస్సు నిచ్చితివి ముళ్ళ మకుటముకై, స్వామి నా పాపముల కొరకే, సాహింపజాల నివేదన బహుగా, సాహించితివి ప్రేమ తోడా, సాహించితివి ప్రేమ తోడా, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, కన్నులనిచ్చితివి కన్నీరు కార్చ, కరుణించిన స్థితిని చూసి, కన్నులనిచ్చితివి కన్నీరు కార్చ, కరుణించిన స్థితిని చూచి, కరిగే నీ హృదయం దుఃఖంబు తోడా, కడుగు వేదనతో ఏడ్చితివి, కడు వేదనతో ఏడ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా దున్నబడెను, కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా దున్నబడెను, శరీరమంతా రక్తమయమాయే, వరదా గాయములొందితివా, వరదా గాయములొందితివా, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, కాళ్ళ చేతులలో మేకులు గొట్టిరి, బల్లెముతో ప్రక్కన్ పొడిచిరి, కాళ్ళ చేతులలో మేకులు కొట్టిరి, బల్లెముతో ప్రక్కన్ పొడిచిరి, ఎలాగు వివరింతు నీ బాధ నేను, ఓర్చితివా మౌనము వహించి, ఓర్చితివా మౌనము వహించి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ప్రాయచిత్తంబై పోతివ నాకై, పాపము నుండి విడిపించా, ప్రాయచిత్తంబై పోతివ నాకై, పాపము నుండి విడిపించుటకు, పొంది తినెంతో గొప్ప రక్షణను, పశ్చాత్తాపము ద్వారా నేను, పశ్చాత్తాపము ద్వారా నేను, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి, ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి, ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి, వందనమర్పింతు నీ పాదములకే, పొందుగా నీ వాడనైతి,
పొందుగా నీ వాడనైతి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమను భావించుటకు. నా ఎడల నీదు సంకల్పమేగా నా స్వాస్థ్యమను భావించుటకు. నీ తోడ నిరతంబు నేనుండునట్లు నీ అధికారం బిచ్చితివి. నీ అధికారం బిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకే చిందించే సిలువ రక్తము. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పం నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. సుందర రూపము చూడనొల్లనిది ఆయే, విలువైన ప్రాణము వెలాయను సిలువలో. సుందర రూపము చూడనొల్లనిది ఆయే, విలువైన ప్రాణము వెలాయను సిలువలో. వ్యసన క్రాంతుడైనాడు, వ్యాధి భరితుడైనాడు. వ్యసన క్రాంతుడైనాడు, వ్యాధి భరితుడైనాడు. నీ పాపము భరించ భారమైన సిలువ మోసే. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది.
ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము. న్యాయాధిపతి తానే అన్యాయపు తీర్పును పరిశుద్ధుడాయన పాపము ముద్దగా మారి. న్యాయాధిపతి తానే అన్యాయపు తీర్పును పరిశుద్ధుడాయన పాపము ముద్దగా మారి. సజీవుల స్థలములలో కొట్టివేయబడినాడు, సజీవుల స్థలములలో కొట్టవేయబడినాడు. సమాధిని గెలిచిని సవాసము కోరినాడు. యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము. యేసయ్య మన కొరకు సిలువలో అన్ని చేసినప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏ విషయం గురించి మనం బాధపడే అవసరం లేదు. హల్లెలూయా. సిలువలో ప్రభు అన్ని చేసినప్పుడు దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికి వందనాలు. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం అని ధ్యానిస్తాం. ప్రియులారా మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది. మనం ప్రియులారా చదువుదాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను ముత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు సిలువలో నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టాము. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా మన పాపం దానికి శిక్ష మోసుకొని అంటే భరించామన్నమాట. శిక్ష మనకు నాకు మీకు బదులుగా ఆ శిక్ష అంతా కూడా భరించుకొని మరణించామన్నమాట. కాబట్టి ఆ సువార్త మనం నమ్మిన కాబట్టి మనకు క్రీస్తు యేసునందున వరకు ఏ శిక్ష అవధి లేదని ప్రియులారా రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రియులారా 1వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు నా కొరకు కావలసిన అంతా కూడా సిలువలో చేశామని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దానిలో ఒక భాగంగా ప్రియులారా మనం చూస్తున్నట్టే రోగం రోగాలు కూడా ప్రియులారా యేసుక్రీస్తు మోసుకొని అంటే యేసుక్రీస్తు నిశ్చయముగా అతడు మన రోగములను భరించును అని రాయబడింది. మన రోగాలు కూడా యేసుక్రీస్తు భరించామన్నమాట. కాబట్టి ప్రియులారా ప్రభువుకు చిత్తం, దేవునికి చిత్తం ఆత్మ ప్రాణ శరీరం ప్రియులారా మనం స్వస్థత అనుభవించుకోవడం దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్నిసారి మనం అనుకున్నారేమో దేవుడు మనకు రోగాలు పెడతారని. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మనకు మన రోగాలందు కూడా సిలువలో
నిశ్చయముగా అతడు మన రోగములు భరించును అని రాయబడింది. అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. 5వ వచనంలో కూడా రాయబడింది, యేసే పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, యేసుక్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థత నొందిరని 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం కన్ఫెస్ చేయాలన్నమాట. స్వస్థ యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే మనకు 3 భాగాలు మన శరీరంలో మనం చూసినట్లయితే మనకు 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మన ఆత్మ, ఇంకొకటి ప్రాణం, శరీరం. ఇప్పుడు ఈ 3 భాగం స్వస్థ కొరకు లేదంటే విడుదల కొరకు ప్రభు ప్రియులారా సిలువలో ప్రాణం పెట్టామని ప్రియులారా మనం మరణించామని కూడా సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కన్ఫెస్ చేసుకోవాలి అనమాట. కాబట్టి ఎప్పుడైతే మన సువార్త నమ్మినప్పుడు మన ఆత్మలో స్వస్థ జరిగింది అనమాట. అదే రక్షణ అనమాట. మన ఆత్మలో దేవుడు పరిశుద్ధాత్మ వలన దేవుడే మనలోనికి వచ్చేస్తాం అనమాట. మన ఆత్మ ఇప్పుడు పూర్తిగా యేసుక్రీస్తు యొక్క స్వాధీనములో ఉన్నామన్నమాట. రక్షణ పొందిన మన ఆత్మ యేసుక్రీస్తు యొక్క స్వాధీనములో ఉన్నాం, స్వస్థ పొందామన్నమాట మన ఆత్మలో. అందుకొరకే 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, ఎవరైతే క్రీస్తును నమ్మినట్లయితే వారు నూతన సృష్టి అని రాయబడింది. లేదంటే న్యూ పేర్సన్ గా దేవుడు మార్చాడు. నూతన సృష్టి అంటే మన ఆత్మలో దేవుడు అలా 100% దేవుడు చేసామన్నమాట. ఇప్పుడు 100% ప్రియులారా మనం చూసినట్లయితే స్వస్థపరిచే దేవుడే పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ప్రియులారా నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి మనం దేవుని యొక్క వాగ్దానాలు మనం కన్ఫర్స్ చేయాలన్నమాట. సోదర స్వస్థపరిచే దేవుడు ప్రియులారా మన ఆత్మలో అంటే మన తోడుగా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం మానసికంగా దేవుడు మనం స్వస్థపరుస్తాడు. అలాగే తల్లి నుండి అరికాలకు అన్ని అవయవాలు కూడా సజీవుడైన దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ప్రియులారా మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అనమాట. దేవుడు మనను బాగు చేసే దేవుడు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం నమ్మాలి అనమాట. మనం నమ్మాలి యేసే నన్ను స్వస్థపరుస్తాడు. లేదు ఆత్మ మాత్రం కాదు, ప్రాణం, శరీరం అంత నాడి నరంబులు ఎముకలు ప్రతి ఏది కూడా స్వస్థపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు శక్తి సామర్థ్యం ఉంది అనమాట. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇలా రకరకాల విధంగా దేవుడు స్వస్థపరుస్తాడు. కొన్నిసారి దేవుడు తన మాటలు పంపి స్వస్థపరుస్తాడు. కీర్తనలు గ్రంథం 107 కీర్తనలు 107 ప్రియులారా మనం చూసినట్లయితే 20వ వచనంలో రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్న రాయబడింది. ఆయన వారు పడిన గుండెల్లో నుండి వారిని విడిపించాను అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు వాక్యం పంపి కూడా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నా మాటలు జీవం ఆత్మ అని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం వింటున్న కొలది ధ్యానిస్తున్న కొలది తప్పకుండా మనకు స్వస్థ ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23లో కూడా రాయబడింది, 23లో కూడా రాయబడింది, 22, 23లో రాయబడింది. ఒకసారి మనం చదువుదామా? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది, దేవుని యొక్క వాక్యం పొందుతున్న వారికి స్వస్థ ఉంది అనమాట. దేవుని యొక్క వాక్యం రిసీవ్ చేస్తున్న వారికి ప్రియులారా స్వస్థ ఉంది. ఎస్, దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యము ఇచ్చును. ఆమేన్. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇప్పుడు దేవుని యొక్క మాటలు మనం పొందుకోవాలి. కాబట్టి మన దేవుని యొక్క మాటలు బైబిల్ చదవడం, ధ్యానించుకోవడం, వినడం వలన మనకు మేలు చేస్తున్నాం అనమాట. ఎన్నో మేలు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, దొరికిన వారికి జీవం దొరుకుతుంది అనమాట. అవి జీవమును, వారి సర్వ శరీరం అంటే ప్రతి ఏరియాలో దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కార్యం చేస్తాడనమాట. అంటే దేవుడు బలపరుస్తాడు. ఆరోగ్యవంతులుగా ప్రియులారా మనం బ్రతకడమే యేసునామములో దేవుని యొక్క చిత్తం. మనందరం ఆరోగ్యంతో ఉండడమే ప్రియులారా దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడు ప్రియులారా దేవుడు బలపరుస్తాడు. ప్రాముఖ్యంగా దేవుడు మన ఆత్మను మన ఆత్మను పరిశుద్ధాత్మ వలన దేవుడు వాక్యం ద్వారా బలపరుస్తాడు అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది తప్పకుండా మనం మానసికంగా కూడా బలపరచబడుతుంది. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ మన ప్రాణంలో వస్తాయి అనమాట. మన ప్రాణం కూడా సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ధైర్యంతో ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం ఇన్నర్ మ్యాన్ లేదంటే ఆంతరిక పురుషుడు లేదంటే కొత్తగా జన్మించిన మన ఆత్మ యేసునామములో దేవుడు అనుదినం బలపరుస్తున్నాడు అనమాట. లేదు బలపరచబడాలి. కాబట్టి దాని వలన మనకు ఎన్నో మేలు ఉంది, చాలా మేలు ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన ఆత్మ మనిషి ప్రియులారా మనం బలపరిచే విషయంలో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనమాట. దానితో పాటు మన ప్రాణం శరీరంలో కూడా విడుదల వస్తాయి అనమాట.
మన ప్రాణములు విడుదల వస్తాయి, శరీరములు కూడా అది మేలుకరంగా యేసు నామములో మార్చబడతాయి, తప్పకుండా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, వాక్యం పూజే విషయంలో సమయం గడపడం వలన మనం చాలా మేలు చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు మనకు మేలు వచ్చినప్పుడు ఇద్దరు కూడా మనం మేలు చేస్తున్నట్టు అనమాట. కాబట్టి మన ఆత్మమనిషి ఎంతగా బలపరచబడుతున్న కొలది అంతగా మనకు మేలు, అది మాత్రం కాకుండా ఇద్దరు కూడా మేలు జరుగుతుంది అనమాట, తప్పకుండా జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు. కాబట్టి సర్వ శరీరం అంటే టోటల్ అనమాట. తల నుండి ప్రతి ఆంధ్రియ అవయవాలు అంత, ప్రతి నాడి నరంబులు, ఎముకల్లో అందు కూడా దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం ఆరోగ్యం ఇచ్చును అని రాయబడింది. అంటే స్వస్థ అనుగ్రహించినట్టే. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది, అంటే దేవుడు ప్రేమ కాబట్టి దేవుడు ప్రియులారా మనం ఆరోగ్యవంతులుగా యేసు నామములో మనందరం బ్రతకాలని మన దేవుడు ఎంతగా ఆశపడుతుంది. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 17. సంతోషము గల మనసు ఆరోగ్యకారుని, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఆమేన్. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, అంటే గుడ్ మెడిసిన్ అని ఇంగ్లీష్ పేపర్లో రాయబడింది. చీరఫుల్ హార్ట్ గుడ్ మెడిసిన్, చాలా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. కానీ మనం అలవాటేమో, మనం ఆనందం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఆపుతారేమో. కాబట్టి దాని నుండి మనం బయటపడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం మనం ఆనందించుకోవడం దేవుని చిత్తం అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము, యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు సిలువను అన్ని చేశాము. తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు చాలా మంది దేని గురించి బాధపడుతున్నాము, ఇంకా ఏదో ఒకటి మనకు ఇవ్వాలి కదా, ఏదో ఒకటి మనం పొందుకోవాలి, దొరకాలి అని దాని కొరకు మనం బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని నాకు ఇచ్చామన్నమాట, మనకందరికీ చేస్తామన్నమాట. దానికంటే గొప్పది ఏదీ లేదు. కాబట్టి మనం ఆనందించుకోవాలి. బర్త్డే కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఏదైనా వచ్చినప్పుడు ప్రత్యేక రోజులు కొందరు గిఫ్ట్ తీసుకొని వస్తారు కొన్నిసారి. లేదంటే మనతో ప్రేమ కలిగిన వాళ్ళు కొన్నిసారి మనకు గిఫ్ట్ తీసుకొని వస్తారు. బట్ ఆ గిఫ్ట్ మన చేతిలో దొరికినప్పుడు మనకు తప్పకుండా ఒక సంతోషం వస్తుంది. హల్లెలూయా. సరే, కాబట్టి ప్రియుల ఆకాశ భూమి సౌందర్యం అంతా సృజిన దేవుడు తన ప్రియ కుమార్ని ప్రియులారా మనకు అనుగ్రహించాను, అంటే ఇచ్చేసామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించను, అంటే ఇచ్చాను అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా మనం ఆనందించుకోవాలి, దానికంటే గొప్పది ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి మనం చాలాసారి మనం అనుకున్నారు కొందరు డబ్బు పంపించిన బాగుందని, అంటే మన అవసరాలు డబ్బు కావచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, డబ్బు కంటే ఆస్తి కంటే డబ్బు కానీ ఆస్తి కానీ స్తోత్రం అన్నిటికంటే ప్రియులారా గొప్పది అనమాట యేసుక్రీస్తు. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును నాకు మీకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా దేవుని చిత్తానుసారంగా మిగిలినది కూడా మనకు ఆడ అవుతాయి అనమాట. దానిలో స్వస్థత కూడా ఉంది అనమాట, సమాధానం ఉంది, సంతోషం ఉంది. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థన చేస్తారో దానికి జవాబు వస్తాయి. అంటే తండ్రికి తెలుసు, మన పరలోక తండ్రి ప్రియులారా మనకంటే మంచి దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. మనకంటే, మన బుద్ధి కంటే, మన జ్ఞానం కంటే మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఇచ్చిన దానిలో మనం తృప్తి కలిగి ఉండాలన్నమాట. దేవుడు చిత్తం అనేది మాత్రం మనకి ఇస్తాడు, చిత్తం లేనిది మనకి ఇవ్వలేదు. ఇప్పుడు దేవుని చిత్తం లేని విషయాలు మనకి ఇవ్వలేదు అంటే అది కూడా మనతోనే ప్రేమని అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనం అక్కడ తప్పు పెడతారని, నేను పలానా దాన్ని నేను అడుగుతాను కదా, దేవ మీరు ఇవ్వలేదు, ఇప్పుడు మనకు కొంచెం కోపం వస్తాను. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మన దేవుని మనం మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నాం అనమాట, తప్పు పెడుతున్నాం అనమాట. కాబట్టి మనం అడిగేది అందు కూడా దేవుడు కొన్నిసారి ఇవ్వలేదు, ఎందుకంటే దేవునికి తెలుసు అది మనకు ఇచ్చినట్లయితే మేలు ఉందా లేదా అని దేవుడు చూస్తారు. కాబట్టి దాని చిత్తంలో ఉన్నది, చిత్తం అంటే ప్రియులారా మనం మేలు కొరుకునే విషయం అనమాట, కీడు కొరకు కాదు. కాబట్టి మనం ఆ తండ్రిని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి మంచి దేవుడు. కాబట్టి మనం అడిగినది అంతా కూడా ఒకవేళ దేవుడు ఇచ్చి ఉంటే ప్రియులారా మనం చాలా ప్రమాదంలో పడడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రి ప్రియులారా మన దేవుడు ఆది అంతం అన్ని తెలిసిన దేవుడు, సర్వశక్తి ముందు సర్వజ్ఞాని. కాబట్టి మనకు తెలుసు, మన పిల్లలకు మనం ఏదైనా ఇచ్చినప్పుడు వారికి ఇబ్బందికరమైన విషయాలు మనం ఇవ్వలేదు, వారు అడుగుతారు.
కొన్నిసారి వారు ఏడ్చారేమో, కొన్నిసారి వారు కోపం చూపిస్తారేమో, ఆయన సరే మనం కొన్నిసారి ఇవ్వలేదు, ఎందుకంటే అది వారికి మేలు కాదనమాట. కానీ మేలున్నది మనమే వారికి ఇస్తాం. వారు ఆలోచన చేసినప్పుడు కానీ లేదంటే అడుగుతున్న వెంటనే మనం ఇచ్చేస్తాం, ఎందుకంటే వారికి అది మేలుకరంగా ఉన్నది. కాబట్టి మన తండ్రి దానికంటే మనకంటే మన దేవుడు గొప్పవాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మంచి తండ్రి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రిన దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చాను కాబట్టి ఆ దేవుడు తన చిత్తానుసారంగా ప్రియులారా మనకు అవసరం అనేది తప్పకుండా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దానిలో ఒకటి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దానిలో అనేక విషయాలు ఉంది. దానిలో ఒకటి స్వస్థత కూడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మ స్వస్థత, ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మ ప్రాణం స్వస్థత కొరకు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడే దాని కొరకు ముందుగా స్టెప్ వేసినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మనం కాదు, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని పంపించామన్నమాట. మనం అడగక మునిపే దేవుడు ఇచ్చేసాం తన కుమారుని. అంటే తండ్రి కోరుతుంది అనమాట, మనం ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా స్వస్థ పొందుకొని విడుదల పొందుకొని ఈ విడసిపెట్టే ప్రభావం నుండి విడుదల పొందుకొని చీకటి సంబంధమైన దాని నుండి విడుదల పొందుకొని మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా రక్షణ అనుభవం అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్ లో మనం ఉండాలని మన దేవుడు మనకంటే ఎక్కువ దేవుడు కోరుతుంది అనమాట. అందుకొరకు దేవుడు ముందుగా మనం అడగక మునిపే తన కుమారుని ప్రియులారా దేవుడు ఇచ్చేసామన్నమాట. ఇచ్చిన ఆ దేవుడు ప్రియులారా తప్పకుండా అదే దేవుడు పరిశుద్ధాత్మ వలనప్పుడు గుడ్ న్యూస్ అనేది అంటే మనలో నివాసం చేస్తుంది అనమాట. అంటే మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు, లేదా మన ఆత్మను బలపరుస్తాడు, మన ప్రాణాన్ని బలపరుస్తాడు, మన శరీరాన్ని కూడా బలపరిచి మన ఏ రోజు దాకా భూమిలో బ్రతకాలో ఆ రోజు దాకా దేవుడు కాపాడుతారు. అది కూడా ఒక చిత్తం ఉంది అనమాట. నేను గాని మీరు గాని మన అందరం ఏ రోజు దాకా భూమిలో బ్రతకాలని తండ్రికి అంటే లెక్క ఉంది అనమాట, సమయం ఉంది అనమాట. ఆ సమయం దాకా మాత్రమే ప్రియులారా మనం భూమిలో బ్రతకి, తర్వాత మనం వెళ్ళిపోవాలి. తర్వాత మనం ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు అది వెళ్ళదు, ఎందుకంటే దేవుడి చిత్తం అదనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చిత్తమైన రోజు దాకా మనం బ్రతికినట్టు దేవుడు ప్రియులారా కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, దేవుడు దయ చూపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన ఆత్మను అధికంగా బలపరుస్తాడు, ప్రాణాన్ని బలపరుస్తాడు. హల్లెలూయా. బలపరుస్తాడు దేవుడు ప్రియులారా, బలపరిచే దేవుడు, మన ప్రాణాన్ని బలపరిచే దేవుడు. కాబట్టి మనం నమ్మాలి అనమాట. శరీరాన్ని కూడా బలపరుస్తాడు, కాబట్టి మనం నమ్మాలి అనమాట, విశ్వసించాలి. యేసయ్య నన్ను బలపరచుము అనే ఫేత్ మాటలు మనం చెప్పాలి అనమాట. విశ్వాస మాటలు ప్రియులారా మనం పలకాలి. ఇప్పుడు సమస్య గురించి మనం చెప్పవద్దు, యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత నొందుదరి అని మనం బై ఫేత్ మనం చెప్పాలి. ఫేత్ మనం చెప్పాలి. చెప్పినప్పుడు పనులు జరుగుతాయి. కొన్నిసారి మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మనకు ఫియర్ రావడానికి అవకాశం ఉంది. ఫియర్ అంటే దానికి అర్థం మన విశ్వాసం తక్కువ ఉన్నట్టే. ఫియర్ వచ్చింది అంటే దానికి అర్థం యేసయ్య మాట మీద దేవుని మీద విశ్వాసం మనకు లోపాలు ఉన్నట్టే. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వెంటనే విశ్వాసంలోని లోపాలు తీర్చుకోవాలి. దాని కొరకు ఏం చేసుకోవాలి, దేవుని మాటలు మనం ఎక్కువ వినాలి. అదే కదా బైబిల్లో రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుకొని, అంటే దీవారాత్రం వాక్యం ధ్యానించేవాడు, దేవుని మాటలు ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని వాక్యం ఆమె ధ్యానించడం, ఒప్పుకోవడం, అది వినడం వల్ల ఏమవుతుంది, మనం ఫేత్ బలపరచబడతాను, స్ట్రాంగ్ గా నిలబడతాయి అనమాట. ఫేత్ లో మనం తగ్గిపోలేదు. ఫేత్ ఉండే ఫేత్ అంటే ఆ విశ్వాసం కలిగి మనం బైబిల్లో రాయబడింది, విశ్వాసంతో ప్రియులారా మనం అడిగినప్పుడు, విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు తప్పకుండా జరుగుతుంది. అంటే ఫేత్ ప్రియులారా దేవుని యొక్క శక్తి మన జీవితంలో అనుభవంగా అది తీసుకొని వస్తుంది అనమాట ఫేత్. కాబట్టి ప్రియులారా మనం నమ్మాలి, విశ్వాసం. కాబట్టి వాక్యం మనం వినడం చాలా ప్రాముఖ్యం. దేవుని యేసయ్య మాటలు మనం ఎక్కువ వినాలి అనమాట. ప్రతిరోజు మనం కొన్నిసారి అనుకున్నారు, నేను ఎన్నో రోజుల నుండి నేను వాక్యం విన్నాను ఇంకా ఎందుకని అలాగే అనుకోవద్దు. ఎందుకంటే ప్రియులను మనం చూసినట్లయితే సమస్యలు, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి, పాతే కాదు. మనం ప్రయాణంలో ఉన్నామన్నమాట. బైబిల్లో రాయబడింది మనం పరదేశంలో మన యాత్రగా మనం యేసుతో పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళుతున్నాం. అంటే కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి, కొత్త కొత్త సవాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు దానికి తగినట్టు ఫేత్ అవసరం అనమాట. అంటే దేవుని మాటలు మనకు ఎక్కువ అవసరం, దేవుని శక్తి మనకు అవసరం, దేవుని కృప మనకు అవసరం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అనుదినం ప్రభువును గట్టిగా పట్టుకోవాలి, ప్రభు మాటను అనుదినం ధ్యానించుకోవాలి. ఏ రోజు కూడా తగ్గిపోవద్దు అనమాట. ఇప్పుడు ఎంతగా ప్రియులారా ప్రభు మాటలు వింటున్న కొలది ధ్యానిస్తున్న కొలది మన ఫేత్ ప్రియులారా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఆ విశ్వాసంతో ప్రియులారా మనం ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో రాయబడింది,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియుల రాయబడింది, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే దేవుని ఒక శక్తి, అంటే పునరుద్ధాన శక్తి పనిచేస్తాయి అనమాట, మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. లేదు కాబట్టి ఆల్రెడీ పునరుద్ధానుడు దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనలో నివాస చేస్తున్నాం. కాబట్టి ప్రియులరు మన ఫెయిత్, మనం విశ్వాస మాటలు చెప్పడం ప్రియులరు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు విశ్వాస మాటలు మనం చెప్పక ముందు అక్కడే సమస్యలే కనిపిస్తాయి. కానీ విశ్వాస మాటలు ప్రియులరు మన యేసునామముల వాగ్దానాలు, దేవుని మాటలు విశ్వాసంతో మనం పలుకుతున్న కొలది, యేసునామం మనం వాడుతున్న కొలది, యేసు రక్తం మనం వాడుతున్న కొలది అంటే చేంజ్ జరుగుతాయి అనమాట. తప్పకుండా చేంజింగ్ జరుగుతాయి. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు, దేవుడు పని చేస్తాడు. కాబట్టి ప్రియులరు మనం విశ్వాస మాటలు పలకడం ప్రియులరు మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులరు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మత్తయి సువార్త ప్రియులరు 8వ అధ్యాయంలో 6వ వచనం నుండి ప్రియులరు మనం చూసినట్లయితే, శతాధిపతి ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గర వచ్చి మాట్లాడినట్టు ప్రియులరు మనం చూస్తున్నాం. తన దాసునికి పక్షవాతం వచ్చిన కాబట్టి ప్రియులరు యేసుక్రీస్తు దగ్గర వచ్చి అడుగుతారు, ప్రభువా వచ్చి స్వస్థపరచమని. ఆ వాక్యం ఒకసారి మనం చదువుదామా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమేన్. yes. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దాని పైన కూడా మనం చూసినట్లయితే కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి, ప్రభు నన్ను మీ చిత్తమైతే నన్ను స్వస్థపరచమని ప్రభుతో మాట్లాడినప్పుడు నాకు ఇష్టమే అని ప్రభు చెప్పారు. అలాగే మనం చూస్తున్నాము ప్రభు ముట్టి స్వస్థపరిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తం మన అందరూ, ఒకరు కాదు, మన అందరం మానవులు అందరూ, మనం ఎదుగులు ఉన్నవారు ఇలాగే మనుషులు అందరూ స్వస్థ పొందుకొని బ్రతకాలని ప్రియులారా మన యేసయ్య కోరుతుంది అనమాట. మన ఆత్మ, ప్రాణం, శరీరం ఈ 3 భాగం స్వస్థ పొందుకొని బ్రతకడమే దేవునికి చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు రోగాలు వచ్చినప్పుడు అది దేవుని చిత్తం అని ప్రియులారా మనం నమ్మవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ మనం రోగాలు ప్రియులారా మన స్వస్థ రోగాలు ఆల్రెడీ మోసుకొని మనం చూస్తున్నాము. నిశ్చయముగా అతడు మన రోగమును భరించును అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా మన స్వస్థ కొరకు కావలసినంత చేస్తామన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు తర్వాత మరలా మనకు రోగాలు ప్రభు ఇవ్వలేదన్నమాట. దేవుడు మనకు ఇవ్వలేదు. కొన్ని పరిస్థితిని బట్టి మనకు వస్తాయేమో కానీ దేవుడు మాత్రం మనకు రోగం ఇచ్చే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రేమ, ఒకవేళ రోగం ఉన్నా సరే దేవుడు, ఒకవేళ బలహీనత ఉన్నా సరే దేవుడు తన మాటల ద్వారా, అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, తన నామం ద్వారా, యేసుక్రీస్తు నామంలో కూడా స్వస్థ ఉంది. యేసు నామం మనం పలికే ప్రార్థన, విశ్వాసం ప్రార్థన చేసినప్పుడు స్వస్థలు జరుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు మాటలు ద్వారా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో స్వస్థపరుస్తాడు. యేసు నామంలో మనం నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు హీలింగ్ జరుగుతాయి. యేసు నామంలో మనం చేపట్టే ప్రార్థన చేసినప్పుడు కూడా హీలింగ్ జరుగుతాయి అనమాట. ఇప్పుడు స్వస్థ ప్రియులను మనం నమ్మాలి అనమాట. మనం అది కన్ఫర్స్ చేయాలి, అది మనం ఒప్పుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులు ఇక్కడ మనం చూస్తున్నాము, దాసుడు పశువాయంతో ఉన్న విషయం యేసుక్రీస్తు దగ్గర వచ్చి చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న విషయం, ప్రభువా, మీరు మా ఇంటికి రావడానికి నేను అర్హుడు కాదు, కానీ ఒక మాట చెప్పిన చాలు నా దాసునికి స్వస్థ వస్తాయని ప్రభుత్వం చెప్పింది అనమాట. తర్వాత ఇంకా ప్రియుల ఒక మాట కూడా ఆ సదాదు చెప్పినట్టు మనం చూస్తున్నాము, నేను కూడా అధికారం కింద ఉన్నాము, నా చేతులు కూడా నాకు కింద అంటే చాలా అంటే సైనికులు ఉన్నారు, వారు నేను వెళ్ళమంటే వారు వెళుతారు, రమ్మంటే వారు వస్తారు. కాబట్టి అదంతా చేస్తుంది. కాబట్టి ప్రభువా, మీరు ఒక్క మాట చెప్పిన చాలు నా దాసునికి స్వస్థ వస్తాయని ప్రియుల యేసుక్రీస్తుతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు కూడా ఆశ్చర్యపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు కూడా అంత విశ్వాసం లేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మాటల్లో పవర్ ఉంది, యేసయ్య మాటల్లో పవర్ ఉంది, యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది, యేసుక్రీస్తు రక్తంలో పవర్ ఉంది. కాబట్టి ఆ ప్రభు ప్రియులారా మనం చూస్తే పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనకు సహాయం చేస్తాడనమాట. మనకు ప్రభు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ సహాయం చేస్తాడు. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనం సమస్యల గురించి
ఎక్కువ మనం ధ్యానించుకోవద్దు. స్తోత్రం. యేసుక్రీస్తు గురించి ధ్యానించాలి, యేసే మాటలు ధ్యానించాలి. మరి ఫేత్ ప్రియులారా, మన ఫేత్ కొరకు మనం గట్టిగా నిలబడాలి, యేసునామములో గట్టిగా నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా, మీరు ఏ సమస్యలో మీరు వెళుతున్నారేమో, కానీ మీ ఆత్మ ప్రాణ శరీరం అయితే సజీవుడు దేవుడు బలపరుస్తుంది అనమాట. ఆ సమస్యను ఓవర్కమ్ చేస్తున్నట్టు యేసునామములో జీవంగల దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు కొన్ని సమస్యలు ప్రియులారా మనం వచ్చినప్పుడు అదే సమస్యలు దేవుని నా మహిమార్థంగా జరుగుతాయి అనమాట. ఆ సమస్యలు మన యేసుక్రీస్తు నామం కొరకు గట్టిగా, విశ్వాసం కొరకు గట్టిగా నిలబడినప్పుడు దేవుడు దాన్ని ఒక అద్భుతంగా మార్చినాక, ఒక ఆశ్చర్యంగా మార్చినాక. ఇప్పుడు నా జీవితంలో ఒకప్పుడు జరిగింది. సమ్ ఇయర్స్ బ్యాక్ కాళ్ళు ఒక కర్ర పడింది అనమాట. గోరు 2 పీస్ కట్ అయింది. కాబట్టి అదే రోజు నా ఒక ఫ్రెండ్ ను ఒక కుక్క గరిచింది. కాబట్టి ఆ ఫ్రెండ్ ను ప్రియులారా నేను నా ఒక బైక్ మీద తీసుకొని హాస్పిటల్లో వెళ్ళాను అనమాట. మాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గర. కాబట్టి ఆ డాక్టర్ దగ్గర వెళ్ళాము. ఆయన మందు తీసుకున్నాము. నాతో చెప్పిన అనమాట, టీటీ తీసుకోమని చెప్పిన అనమాట. కానీ నేను తీసుకోలేదు. నేను చెప్పిన నా ప్రభు స్వస్థపరుస్తాడని. ఎందుకంటే నాకు ఒక విశ్వాసం, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఒక విశ్వాసం దేవుడు నాకు అనుగ్రహించామన్నమాట. ఏదైనా ఆ రోజు నేను టీటీ తీసుకోలేదు. కాబట్టి అందరూ అలాగే చేయాలని నేను చెప్పడం లేదు. స్తోత్రం. కాబట్టి నేను టీటీ తీసుకోలేదు. తిరిగి వచ్చాము. రాత్రి 7 గంటలు అయింది. ఇంకొక వ్యక్తి చూసుకొని చెప్పారు, ఇది ఎలాగుండే ఆ ఫింగర్ కూడా కట్ చేయాల్సిన పరిస్థితి వస్తాని అని చెప్పారు. నేను చెప్పాను, నాకు అదేం తెలియదు. ఒకటి నాకు తెలుసు, యేసుక్రీస్తు నన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పిన. 9 గంటలు అయింది. అంటే చాలా నొప్పి. రాత్రి 12 అయింది. అంటే చాలా ఏడ్చాను అనమాట. అంటే నొప్పితో, చాలా భరించలేని నొప్పి. బైబిల్ ఓపెన్ చేసి ప్రార్థన చేసాము. తర్వాత 12 అయినప్పుడు నా ఫ్రెండ్ నిద్రపోయినా, ఇలాగ నేను నిద్రపోలేదు. 4 గంటల రాత్రి ఉదయకాలం 4 గంటల ఆ టైంలో నేను కొద్దిసేపు నిద్రపోయినాను అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నది ఆ రోజు నెక్స్ట్ రోజు ఆదివారం అనమాట. ఒక ఇంటిలో ఒక ప్రేయర్ జరుగుతున్న ఇంటిలో అక్కడ వెళ్ళి ఆరాధనలో అంటే పాల్గొందేమనమాట. అక్కడే అంటే చేపలు అంటే కూర్చున్నా. అలాగే తర్వాత దైవజనుడు చెప్పారు, అందరిని లేచినటువంటి ఆరాధన చేయమని చెప్పాను అనమాట. నా కన్ను నుండి అంటే చాలా కన్నీరు వస్తున్నాయి అనమాట. నాకు కూడా తెలియదు, అంత కన్నీరు వస్తున్నాయి. సరే, ఏదైనా ఇప్పుడు ప్రభువుని ఆరాధన చేసుకునేప్పుడు దేవుని శక్తి దిగి వచ్చామన్నమాట. తల నుండి అరకాలాగా పవర్ ఇలాగా పాస్ అయింది. నేను అనుభవించామన్నమాట. కాబట్టి తర్వాత నేను ముట్టి చూస్తున్నప్పుడు అది పూర్తి హీల్ అయిపోయింది అనమాట. అంటే ఇన్స్టెంట్ హీలింగ్ ప్రభు చేశాడు. కాబట్టి ఇప్పుడు మన ఫెయిత్ ని బట్టి దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట, ఎరిగిన దేవుడు అని ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ సమస్యలో మీరు వెళుతున్నారమో ఆ సమస్య నుండి విడిపించడానికి ప్రభువుకు సాధ్యం. కానీ మన ఫెయిత్ మనం వాడుకోవాలి, అంటే నిలబడాలి అనమాట. ఏసే తప్పకుండా నన్ను బలపరుస్తాడు, కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, నన్ను ఆమె దీవిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. మీరు ఏ సమస్య అయినా సరే దాని ముందు గట్టిగా మనం నిలబడాలి. ఫెయిత్ లో మనం నిలబడుతున్నప్పుడు కొన్నిసారి ఫెయిత్ కు వ్యతిరేకమైన కొన్ని మాటలు కూడా మనుషుల ద్వారా రావచ్చు. అది మనం పట్టించుకోవద్దు. మనం ఏసైను గట్టిగా పట్టుకోవాలి. ఆయన మాటలు పవర్ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, ఆ రోజు అస్వస్థ జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది యేసుక్రీస్తు. అప్పుడే నాకు అంటే కొద్దిగా నాకు విశ్వాసం ఇంక్రీస్ అయింది అనమాట. ఇంకా అంటే యేసుక్రీస్తు సజీవుడని దేవుడు ఉన్నాడని కూడా అర్థమైంది. ఎందుకంటే అది మిరకల్ జరిగినప్పుడు. కాబట్టి ప్రియులారా, అది ఇప్పుడు కూడా నన్ను బలపరుస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మీరు ఏ రోగంతో బాధపడుతున్నారేమో కానీ మీరు నమ్మాలి, యేసే నన్ను స్వస్థపరిచాడని మనం నమ్మాలి. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన చాలా రిపోర్టు లేదంటే చాలా వ్యతిరేకమైన మాటలు మీరు వింటారేమో, అంతా పక్క పట్టుకోవాలి. యేసే మాటలు మాత్రం ప్రియులారా రిసీవ్ చేసుకోవాలి. యేసే మాత్రం. కాబట్టి పరిస్థితులు ఏదైనప్పుడు కూడా ప్రభు మాటలు మాత్రం ప్రియులారా మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు మాటలు జీవం ఉంది, ఆత్మ ఉంది. మనకు అది స్వస్థగా పనిచేస్తుంది అనమాట. ఇది బలంగా మరచబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, మన ప్రభు మాటలు ధ్యానించుకోవాలి. ప్రభు మాటలు వినాలి. ప్రభు మాటలు దానికి వ్యతిరేకమైన బ్యాడ్ న్యూస్ కానీ భయం పుట్టించే మాటలు కానీ వినడానికి అవకాశం ఉంది. అది మనం పట్టించుకోవద్దు. దానివల్ల మనకు అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది ప్రభు మీదే. కాబట్టి ప్రియులారా, మనం దేవుని మాటలు గట్టిగా మనం పట్టుకోవాలి. యేసే మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఎంత ఘోరమైన సమస్య అయినా సరే మన యేసు విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేయాలి. చనిపోయిన స్థాయిలో దుర్మరణాలు ఉన్న వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చనిపోయిన వ్యక్తులను లేపుడు అని ప్రభువులు చెప్పారు. ఎందుకంటే మన దేవునికి అంత సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో మన విశ్వాసం వరకు మనం నిలబడాలి అనమాట. యేసు నమ్మలో మనం విశ్వాసం వరకు మనం నిలబడాలి. కాబట్టి విశ్వాసం వరకు నిలబడి
ప్రార్థన గట్టిగా నిలబడాలన్నమాట యేసునామములో. కాబట్టి ప్రజలు ఏమనుకున్నారని మనం అనుకోవద్దు. యేసునామములో విశ్వాసం కొరకు నిలబడాలి. సమస్యకు పరిష్కారం మన విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి తప్పకుండా రిలీజ్ అవుతుంది. ఆమేన్. ఎఫెసీయులు 1వ అధ్యాయంలో రాయబడినట్టు ప్రియులార 18 మనం చూడవచ్చు. యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన పవర్ రిలీజ్ అవుతాయి ఎప్పుడు మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు. అవిశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కాదు, విశ్వాసంతో ప్రియులార ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడనమాట. యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనలో ఆ గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనమాట. కాబట్టి బ్రదైనంతకాలం మనకు అవైలబుల్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నాడనమాట. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడిన వారంగా ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలి. అదే దేవుని చిత్తమైన అంటే మహిమా శరీరం దేవుడు మనకు ఇస్తాడు. యేసుక్రీస్తు రాకడలో మహిమా శరీరం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అప్పుడు దాకా భూమిలో ప్రియులార మన బ్రతుకులో మన బ్రతినంతకాలం తప్పకుండా మన దేవుడు ప్రియులార అనుదినం మనలో బలపరుస్తాడు. కాబట్టి ప్రియులార మీరు నమ్మండి, యేసు పొందిన గాయముల చేత స్వస్థత ఉంది, యేసు అమల విడుదల ఉంది. ఇప్పుడు అదే మనం పలకాలి. ఎన్ని రోజులు గడిచినా అదే మనం పలకాలి. కాబట్టి పవర్ ఉంది ప్రియులార, పవర్ ఉంది, శక్తి ఉంది. కానీ ఒకటి ప్రాముఖ్యమైన విషయం మనం నమ్మాలి అనమాట. దేవుడు నన్ను బాగు చేస్తాడు. నా నాడే నర్మలు నార్మల్ గా దేవుడు చేస్తారు. ఒకవేళ హార్ట్లో బ్రోకున్నా కానీ దేవుడు అది విడిపిస్తాడని మనం నమ్మాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆంతర్య అవయవాలు ఎప్పుడు ఉన్నా సరే యేసునామములో ఇంకా నూతన అవయవాలు కూడా ఇవ్వడానికి కూడా దేవునికి సాధ్యం. అంత పవర్ కూడా మన దేవునికి ఉంది. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, లేని వాడును ఉన్నట్టు కూడా చేయడానికి కూడా మన యేసుక్రీస్తుకు శక్తి ఉంది అనమాట. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తుకు శక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మినప్పుడు దేవుని కార్యాలు ఎక్కువ మనం చూడవచ్చు అనమాట. కాబట్టి బైబిల్లో ఉంది కదా, నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తారు. కాబట్టి ఇప్పుడు మనం నమ్మేవారుగా ఉండాలి. అవిశ్వాసంతో ఉన్న వారుగా మనం ఉండవద్దు, నమ్మేవారుగా ఉండాలి. దేవుని శక్తిని మనం తీసుకొని వచ్చేవారుగా ఉండాలి, బయటకు తీసుకొని వచ్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు ఏ రోగంతో ఉన్నా సరే యేసు నామములో దేవుడు స్వస్థపరిచినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. వీలుంటే కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ వెళ్ళిన తండ్రి, మీ శిలువ రక్తంలో మేము ఆధారపడుతున్నాం. కూడి వచ్చిన అందరిని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మలో అధికంగా బలపరచు తండ్రి. తండ్రి మానసికమైన ప్రతి ఒత్తిడి బాధలు యేసు నామములో అది లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఎవరైనా అనారోగ్యంతో ఉండే ఇప్పుడే ప్రభావ మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ రక్తం వెళ్ళేస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా విడుదల మరి యేసు నామములో అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా యేసు మీ నామం అన్న నామం కన్నా గొప్ప నామం. ఆ నామంలో ఉన్న స్వస్థత దేవా ప్రతి ఒక్కరు అది అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మ ప్రాణం శరీరం సంపూర్ణంగా తండ్రి హోలీ స్పిరిట్ దేవా మీరు ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా యేసు మీరు పొందిన గాయముల చేత స్వస్థ నుండి ఆ వదనం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఎముకలు యేసులో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా తల్లి నుండి అరకాలకు అన్ని యేసులో మేము స్వస్థ అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. నాడే నరుములు యేసు నామములో నార్మల్ పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా కిడ్నీ యేసు నామములో తండ్రి అదే నార్మల్ గా పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా యేసు నామములో దేవా ఆమె కిడ్నీ స్టోన్స్ తో దేవా బాధపడుతున్న వారు దాని నుండి యేసు నామములో విడుదల ఇప్పుడే ప్రభావ దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హార్ట్ బ్లాక్ తో బాధపడుతున్న వారిని యేసే ఇప్పుడే ప్రభావ మీరు ముట్టి స్వస్థపరిచమని ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ బ్లాక్ యేసు నామములో బ్లాక్ అది తెరబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో తండ్రి దేవా మేము కలిసి విశ్వాసంతో యేసు నామములో దేవా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ ఇప్పుడే దేవా మీ గాయపరిచిన బడిన చేతో ముట్టి స్వస్థపరిచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ట్యూమర్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బ్రెయిన్ ట్యూమర్ యేసు నామములో హీల్ అవునా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శరీరంలో దేవా క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కొరకు యేసు నామములో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో తండ్రి ఆ క్యాన్సర్ గడ్డ యేసు నామములో అదే మాయమైపోయినా కానీ యేసు నామములో దేవా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమాధి నుండి తెలియలేసిన యేసయ్య మీ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హీలింగ్ దేవా జరిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మౌహి డబకర బినాసు కొడుబిదే యేసు నామములో దేవా ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా బ్రతికినా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎముకలు అరిగిపోయిన స్థాయిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎముకలు యేసయ్య బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నూతన బలం దేవా యేసులో తండ్రి. దేవా ప్రభావ మీరు దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అవయవాలు తండ్రి పాడైన పోయిన స్థాయిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా యేసు నామములో మంచి
అవయవాలు ప్రభావ మీరు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లేని వాడిని ఉన్నట్టుగా చేయడానికి శక్తి కలిగిన ఉన్న మా యేసే మీకు స్తోత్రం తండ్రి. దవా మంచి దవా యేసునామములో అది పని చేస్తున్నట్టు దవా కృపదయమని యేసునామములో దవా మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రజలను ఇబ్బంది పెడతాను రోగాత్మ వారి ప్రాణం శరీరం నుండి యేసులో పారిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాము. యేసే పొందిన గాయాల చేత స్వస్థ దవా వదిన మమ్మీ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరాదన దవా హీలింగ్ రవర్ యేసునామములో ప్రవచించినా కానీ ప్రార్థన చేస్తున్నాము. దవా జీవిత నదులు ప్రవచించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి దవా ప్రాణంలో శరీరంలో ప్రతి ఆమె ఏరియాలు విడుదల యేసునామములో అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి మేము ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. షుగర్ వ్యాధి యేసునామములో అది వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మేము షుగర్ నార్మల్ ఇచ్చినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బీపీతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన, బీపీ యేసునామములో నార్మల్ గా ఇచ్చినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసే ఎప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఓహి బనాసి గారు కారడిన సుగోరు కోరబిడే దవా యేసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ నొందే తండ్రి. దవా ప్రభావ మీరు ఆయనలో స్వస్థపరిచినట్టు దవా స్తుతిస్తున్నాం తండ్రి. మార్మ ప్రాణ శరీరం మీరు బలపరిచినాడు వందనాలు. పోలీసు పేరు దవా మేము నమ్ముతున్నాం తండ్రి. దవా స్తోత్రం తండ్రి. గొప్ప కార్యాలు ప్రభావ మీరు చేస్తున్నాడు వందనాలు తండ్రి. దవా ప్రతి ఒక్కరు యేసునామములో ఆరోగ్యవంతులుగా తండ్రి దీర్ఘాయుసు అనుభవించుకొని దవా మీ బలమైన సాక్షిగా తండ్రి మేము బ్రదైనా కానీ మీ నామలో తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరు మీ రక్తంగా దావిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.